ఇల్లందు పట్టణంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన నూతన భవనాన్ని ఎమ్మెల్యే కోరం కనకయ్య, ఇల్లందు మున్సిపల్ చైర్పర్సన్ దొడ్డా కిరణ్ మిత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 2009 సంవత్సరంలో ఈ భవన నిర్మాణాన్ని చూసి పూర్తి అవుతుందా లేదా అనుకున్నానని, కానీ అందరూ సమైక్యంగా ఉంటూ ఏకాభిప్రాయంతో ఒక సమిష్టిగా నిర్మాణం పూర్తి చేసుకుని ఐక్యంగా ఉండడం అభినందనీయమని, నా వంతు సహకారం అందిస్తానని ఎమ్మెల్యే తెలిపారు. నిర్వహణలో పేదలను కూడా చూడాలని ఎమ్మెల్యే బాధ్యులను కోరారు. కార్యక్రమంలో పద్మశాలి రాష్ట్ర అధ్యక్షులు కమర్తపు మురళి, పద్మశాలి పట్టణ అధ్యక్షులు ఊసకోయిల రాజేశ్వరరావు, మున్సిపాలిటీ చైర్పర్సన్ దొడ్డా కిరణ్ మిత్ర, బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ మడతా వెంకట్ గౌడ్, మాజీ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వర్లు, ఏఎంసీ చైర్మన్ రాంబాబు, మాజీ వైస్ చైర్మన్ బాసా శ్రీనివాస్, మిరియాల రంగయ్య, పద్మశాలి కమిటీ తదితరులు పాల్గొన్నారు. మేడం ఒకసారి పట్టుకోండి. ఓకే ఓకే మేడం. మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీ పెన్నాల రాజు గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అధ్యక్షులు పద్మశాలి మిరియాల రంగయ్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఒకసారి చూడండి, సన్మానించాల్సిందిగా కోరుతున్నాం. ప్రారంభోత్సవానికి ఇచ్చేసిన పద్మశాలి కుల బాంధవులు మరియు ఆడపడుచులు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. నేను ఈ యొక్క పట్టణ పద్మశాలి సంస్థ అధ్యక్షునిగా ఏప్రిల్ ఈ యొక్క భక్త మార్కండేయ పద్మశాలి భవనాన్ని ఎలాగైనా పూర్తి చేయాలనే సంకల్పంతో కార్యవర్గ సభ్యుల సహకారంతో భవన నిర్మాణ పనులు చేసినాము. దీనికి మొత్తము 50 లక్షల రూపాయలు ఖర్చు అయినది. దీనిలో భాగంగా సంఘము దాదాపు 20 లక్షల రూపాయలు అప్పు ఏర్పాటు చేసి మరి ఇకను దాదాపు 30 లక్షల రూపాయలతో ఉన్న వేదికను అలంకరించి పెద్దల ఎమ్మెల్యే కోరం కనకన్న గారు దయచేసి ప్రభుత్వం తరఫున కానీ మా పార్టీ మా తరఫున కానీ మాకు సహకారం అందించాలని కోరుతున్నాము. మేము పొద్దు రాజేశ్వరరావు, గుండ్ల శ్రీనివాసరావు గారు పేరు పేరున మీకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, అనేక సంవత్సరాలుగా మీరు మీ కుల సంఘాన్ని నిలబెట్టుకుంటూ అనేక కార్యక్రమాలు చేసుకుంటూ పెళ్ళిళ్ళకు ఇతర కార్యక్రమాలకు సేవా కార్యక్రమాలకు ఉపయోగపడుతూ కనకన్న మొదటిసారి ఎమ్మెల్యేగా అయినప్పుడు మీ అందరి సహాయ సహకారాలు ఆ రోజు అందించబట్టి ఆ రోజు మేము గర్వంగా గెలిచినామని చెప్పడానికి మేము వంతు సహాయ సహకారాలు ఉన్నాయని చెప్పేసి మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటాము. బయట కూడా కొద్ది జాగ తీసుకొని పిల్లల ఎడ్యుకేషన్ కోసం ఒక హాస్టల్ వసతి కూడా మీరు చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. ఇవాళ ఎందుకంటే రేపు మన పిల్లల్ని చదివిస్తే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. ఇవాళ మనం ఏం చేస్తారు, పిల్లల్ని చదివియాలంటే ఇక్కడికి ఒక హాస్టల్ ఫెసిలిటీ మన పద్మశాలి హాస్టల్ ఒకటి కట్టాల్సిన అవసరం ఉంది. ఈరోజు మార్కెట్ పద్మశాలి సంఘ భవనాన్ని ప్రారంభిస్తున్న సందర్భంగా చాలా సంతోషం.
పద్మశాలి సంఘం ఎప్పటి నుంచో కళ్ళు కంటున్నటువంటి కళలు ఈరోజు నిజం దాల్చినందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ దీని వెనక ఎంతోమంది కృషి. చాలామంది ఈ యొక్క భవనం పూర్తవుతుందా లేదా అని చెప్పేసి ఖాళీ బల్పం కట్టుకొని వారు ఎక్కడెక్కడో రాష్ట్రం మొత్తం తిరిగి కూడా వారికి సాధ్యమైనంత వరకు ఈ బిల్డింగ్ని పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు మున్సిపాలిటీ పరంగా కూడా మాకు తోడ్పాటు అందించేటువంటి సహాయ సహకారాలు అందించగలిగినంత వరకు మేము కూడా అందించాం. ఎక్కడ కూడా పర్మిషన్ల కోసం వాటి కోసం తిరుగుతూ ఉన్నా మీరు సంఘం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు, మీరు ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మీరు ముందుకు పోండి అని చెప్పేసి ఆ రోజు ప్రోత్సహించి మేము కూడా మా వృత్తాభక్తిగా సహాయం ప్రకటించడం జరిగింది. అన్న మిమ్మల్ని ఒకటే అంటున్నా, మేము వీళ్ళందరూ కూడా చాలా అంటే మీ టీం అందరు కూడా ఒక 22 మంది 18 మంది టీం ఉన్నారు. వీళ్ళందరూ కూడా చిన్న వాళ్ళలో వాళ్ళు చీటీలు వేసుకొని దీన్ని కట్టుకున్నారు అన్న. నిజంగా ఇప్పుడు మల్లమ్మ గారు ఆమె గారు నిజంగా మల్లమ్మ గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు. వాళ్ళు లక్ష్మీనరసింహ గారు కూడా ఫస్ట్ ప్రెసిడెంట్ అంట ఇక్కడికి, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ గా చేశారంట. మరి నిజంగా మాకు ఈ మధ్య కాలంలో మన ఘనమైన చరిత్ర ఉంది పద్మశాలిలకి. అలాగే మీ సిడిపి కాన్స్టిట్యూన్సీ డెవలప్ ప్రోగ్రామ్ నిధులు ఉంటాయన్న, ఆ నిధులు మాకు 25 లక్షల రూపాయలు తిరిగి ఇవ్వాలన్నా మీరు ఖచ్చితంగా చప్పటి గట్టి కొట్టండి. ఇష్టం లేదా మీకు ఎవరికి అడిగితే ఇష్టం లేదా ఉందా లేదా? గట్టికి చప్పలు కొట్టండి, గట్టి చప్పలు కొట్టాలి. ఇక్కడ కూడా వడ్డించే వాళ్ళు ఆయన, ఇచ్చేది ఆయన. మనకి కనకన్నకి చేతి ఎముక ఉండదు, పేదల పెళ్లిది ఆయన. ఇందాక చెప్పిన బీసీల పక్షపాతి ఆయన గారికి మనం ఎప్పుడు సపోర్ట్ ఉండాలి. ఆయన మనకి ఇస్తాడు 25 లక్షలు అంటే పెద్ద మ్యాటర్ కాదు అన్న. దయచేసి మా విజ్ఞప్తి మేరకు 25 లక్షలు సిడిపి నుంచి ఇస్తే మీరు మిగతా కంప్లీట్ చేసుకుంటారన్నా. లైఫ్ లాంగ్ ఇవ్వండి, గుర్తుండయి. ఎందుకంటే మన పద్మశాలీలు అందరూ కూడా ఆర్థికంగా ఉన్న, రాజకీయంగా లేవు కాబట్టి రాజకీయంగా మా పద్మశాలిని పైకి తీసుకొచ్చే బాధ్యత కూడా మీరు ఎమ్మెల్యే హోదాలో ఉన్నారు కాబట్టి మీరు తీసుకొచ్చే బాధ్యత కూడా మీరు తీసుకోండి అన్న. ఎందుకంటే గతంలో మీరు చేశారు, రేపు కూడా చేయాలి. మీ అందరికీ కూడా చెప్తున్నా, ప్రభుత్వం ఏదంటే దాంతో పనిచేయాలి మనం. నాకు ఎటువంటి రాజకీయ అనుభవం లేదు, అయినా కూడా మంత్రి గారు పొంగులేటి గారు మన అన్న కోరం కనకయ్య గారి దయ వలన నన్ను ఎంకరేజ్ చేస్తూ, అంటే వాళ్ళ స్ఫూర్తితో నేను నడవాలన్నది నా యొక్క ఆశ. ముఖ్యంగా వాళ్ళని ముందు పెట్టుకొని నేను నడుస్తాను, వాళ్ళ అడుగుజాడలో నేను నడవాలన్నది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఎటువంటి 23 సంవత్సరాలు నేను టీచర్గా పనిచేశాను. టీచర్కి పొలిటికల్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఆయన కూడా నాకు స్ఫూర్తి ఏంటంటే వాళ్ళిద్దరు, మా వెనకాల ఉన్న డివి గారు, మడతా వెంకట గౌడ్ గారు, మడతా రమ్మ గారు, వీళ్ళే నాకు స్ఫూర్తిదాయకం. ముఖ్యంగా అందరికీ ఆడవాళ్ళకి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. చాలా సంతోషం. ఇది 2009లో కూడా వచ్చాయి ఇక్కడికి ఎన్నికలు. వచ్చినప్పుడు అసలు మీరు కట్టగలనాడు ఒక ఆలోచన ఉండే నాకు. నేను వెంకట్ మా టీంలో వచ్చాను. నేను కూడా నిజాం శ్రీనగర్ కాన్స్పాట్లో పనిచేసే వాళ్ళు. కట్టగలనా అని చెప్పి నాకు డౌట్ ఉండదు. అప్పుడు 2009లో అప్పుడు కూడా నాకు ఎమ్మెల్యే గెలిస్తే ఈ సంఘం ద్వారా కొన్ని గ్రామాల్లో ఉన్నటువంటి పద్మశాలలు, అదేవిధంగా పట్టణానికి సంబంధించినటువంటి పద్మశాలందరూ ఓట్లు ప్రాధాన్యపడడం అవడం జరిగింది. 9 వచ్చా, 14 వచ్చా, 18 వచ్చా, 23లో కూడా వచ్చా. అంటే కలిసి పనిచేయడం గొప్ప. దీంట్లో మా తమ్ముడు ఇప్పుడు ఒక పోస్టింగ్ చేసిన ప్రసాద్ అని చెప్పి అక్కడ చూపించింది. రఘు నా క్లాస్మేట్ లేదు. అలాంటి ఇవ్వకుండా కలిసి ప్రయాణం చేసినప్పుడు ఒక శ్రద్ధ వస్తుంది, బలం ఉంటుంది, సంఘం కూడా గట్టిపడుతుంది, బలపడుతుంది. ఇవన్నీ కొద్దిగా చిన్నటువంటి గ్యాప్లు సరి చేసుకుంటే మరి ఇంత పెద్ద ఎత్తున ఈ బిల్డింగ్ని నిర్మాణం చేసుకుని మన సంఘాన్ని బలంగా తయారు చేసుకోవడం చాలా అదృష్టాన్ని భావిస్తున్నా. ఈ సంఘం యొక్క మరి చాలా చూశారు, ఎక్కడ కూడా ఎవరిని సంతానం కనపడలేదు. ఎవరు వారి కులాల మీదుగా వారు తయారు చేసుకున్నటువంటి నిర్మాణం తప్ప బయట ఎవరిని వసూలు చేసే దాఖలు ఎక్కడ కనిపించారు. ఎవరో అడిగితే మొదలు నాకు ఇచ్చుంటాడు. ఇప్పుడే మొదలు చెప్పాడు ఎస్డిఎఫ్ కానీ లేకపోతే సిడిపిలో మన వచ్చిన వెంటనే
మా పిఏ కూడా ఎక్కడ ఉన్నాడు, వారిని నోట్ చేసుకో. రాగానే ఫస్ట్ పెట్టాల్సింది వీళ్ళకి. ఎందుకంటే నా దృష్టిలో చాలా సంఘాలు ఉన్నాయి, చాలా సంఘాలు ఉన్నాయి. సంఘాలకు కూడా స్థలాలు కూడా ఇద్దామని చెప్పి రెవెన్యూ మంత్రి గారితో మాట్లాడే. దాన్ని బట్టి మీరు మరింత గొప్పగా ఈ బిల్డింగ్ నిర్మాణం చేసుకోవడం చాలా సంతోషంగా భావిస్తూ ఉన్నా. ఇంకా ఎదగాలి, బిల్డింగ్తో పాటు మీరు కూడా ఎదగాలి. అదేవిధంగా రాజరావణ చాలా శ్రమించి కష్టపడి చాలాసార్లు కూడా సంఘం కోసం మాట్లాడే తప్ప రఘు నాకు క్లాస్ పెట్టాయి. రఘు తప్ప వేరే ఆలోచన ఉండేవాళ్ళకు మరి కుల సంఘంలో ఉన్నటువంటి పేదరికాన్ని కూడా ఆలోచన చేసి వాళ్ళకు కూడా మరి సహకరించే విధంగా సంఘం పనిచేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, ఎందుకంటే అందరూ ఉన్నోళ్ళు దీంట్లో పేదోళ్ళు సంఘం పెట్టినప్పుడు ఒక ఆలోచన చేయాలి, నిర్మాణ దశలనే ఒక ఆలోచన చేయాలి, పేదోళ్ళు కూడా కలుపుకోవడానికి ప్రయత్నించే విధంగా మీరందరూ కలిసికట్టుగా ముందుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ నమస్కారం, ధన్యవాదాలు.